ఇప్పుడు ఇన్హెరిటెన్స్ లో టైప్స్ ఉంటుంది, ఓకేనా? జావా ఇన్హెరిటెన్స్ types. First one, single inheritance. Second one, multi-level. Third one, hierarchical. Fourth one, multiple. Fifth one, hybrid. See, these are the 5 different inheritance types that are present in Java. Okay, na? దీంట్లో అంటే 5 different inheritance అన్నమాట. ఇవి inheritance 5 different inheritance types. దీంట్లో జావా ఎన్ని సపోర్ట్ చేస్తుంది, ఏమేమి సపోర్ట్ చేస్తుంది అన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఉంటున్నావా సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఏ ఉందనుకోండి. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ క్లాస్ ఏ. ఇంకొక క్లాస్ బి ఉంది. ఇఫ్ దిస్ క్లాస్ బి ఈస్ ఓన్లీ ఇన్హెరిటింగ్ వన్ పర్టిక్యులర్ క్లాస్, ఇఫ్ ఎనీ క్లాస్ is only extending one class, ఇక్కడ extending only one super class. If any class is only extending only one superclass, then this phenomena is known as single inheritance. అర్థమైందా? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే క్లాస్ ఏ అనేది షుడ్ బి సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ అంటే ఏంటిది? సూపర్ క్లాస్ అంటే ఇట్ కెన్ బి పేరెంట్ క్లాస్. అర్థమైందా? ఇది బి అనేది చైల్డ్ క్లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే డిరైవ్డ్ క్లాస్ అని అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏముంటుంది? ఇఫ్ ఎనీ క్లాస్ ఇస్ ఓన్లీ ఎక్స్టెండింగ్ ఇది వన్ సూపర్ క్లాస్ అంటే క్లాస్ బి అనేది ఒక క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది అనుకుందాం. ఇఫ్ దట్ క్లాస్ విచ్ బి ఇస్ ట్రైయింగ్ టు ఎక్స్టెండ్, ఇఫ్ దిస్ ఇస్ ఎ సూపర్ క్లాస్, దెన్ దిస్ ఫినామినా ఇస్ నోన్ as సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. అర్థమైందా ఇది? ఇప్పుడు అర్థమైందా రమేష్? హలో రమేష్. క్లాస్ బి కెన్ ఓన్లీ ఎక్స్టెండ్ one class. That to be a that class should be a సూపర్ క్లాస్ అంటే ఏంటిది? పేరెంట్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఒక డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ మనం క్లాస్ 1 రాద్దాం. దీంట్లో ఒక మెథడ్ రాద్దాం, పబ్లిక్ void get 1. system.out.println I am పేరెంట్ క్లాస్. ఒక క్లాస్ ని మనము సూపర్ క్లాస్ ఎప్పుడు అంటామంటే వన్ ఇస్ సూపర్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఓకే వన్ సి
ఇప్పుడు ఇది 1 అనేది సూపర్ క్లాసా చెప్పండి నాకు. వన్ ఇది సూపర్ క్లాసా? క్లాస్. 1 అనేది క్లాస్ మాత్రం. ఎప్పుడైతే ఒక క్లాస్ ఈ క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుందో అప్పుడు ఇది ఏం క్లాస్ అవుతుంది? సూపర్ క్లాస్ అవుతుంది. గాట్ ఇట్? పబ్లిక్ వాయిడ్ get 2. I am parent class and child class. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక మెయిన్ మెథడ్ పిలుద్దాం. మెయిన్ మెథడ్ పిలవాలంటే యాక్సెస్ మోడిఫైర్ ఏమై ఉండాలి? పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే క్లాస్ 2 యొక్క ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. 2t is equals to new 2. ఓకే, ఇప్పుడు ఇది t డాట్ గెట్ 1 ని యాక్సెస్ చేయగలుగుతుందా? t డాట్ గెట్ 2 అనేది ఎటువంటి ఆబ్జెక్ట్? చైల్డ్ ఆబ్జెక్ట్, పేరెంట్ ఆబ్జెక్టా? చైల్డ్ ఆబ్జెక్ట్ కదా. క్లియరా? ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ ఏం చేయగలుగుతుంది? ఇట్ కెన్ యాక్సెస్ గెట్ 2 అండ్ గెట్ 1. క్లియరా? అవుట్పుట్ ఏమొస్తుంది ప్రోగ్రామ్ కి? ఆమె పేరెంట్స్ క్లాస్ చదువు, ఆమె చైల్డ్ క్లాస్, అంతే కదా? కరెక్ట్. అర్థమైందా రమేష్? అర్థమైంది. ఓహో, నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ పేరు గుర్తుపెట్టుకో, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఒక క్లాస్ ఉంది, ఓకే, this is extended by b. ఈ కాన్సెప్ట్ ఏమనుకున్నాం మనం? సింగిల్. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఇఫ్ ఒక తోక యాడ్ అయ్యి ఎక్స్ట్రా ఇక్కడ సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అంటాం అంటే ఈ సి అనే ప్రాపర్టీ కెన్ హ్యావ్ వాల్యూస్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఎందుకంటే సి b is extending a, c is extending b. అప్పుడు indirectly c will have access to all the public protected default properties of a. క్లియరా? అర్థమైందా? ఇది అర్థమైందా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో? లైక్ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ లేయర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ ఏమంటాం మనం? దీని ఏమంటాం? బేస్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు మనం? చైల్డ్ క్లాస్ అనొచ్చా? ఇంకోటి కూడా అనొచ్చు, ఏం తెలుసు? డిరైవ్డ్ క్లాస్. గాట్ ఇట్? కేటగిరీ సి కూడా అంతే వస్తుంది కదా. ఇప్పుడు ఏ బి టూ క్లాసెస్ లో ఉన్నవన్నీ యాక్సెస్ చేయొచ్చు కదండి? అన్ని సిలో వచ్చేస్తాయి అనమాట. అదేనా క్వశ్చన్? అర్థమైంది. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ రాద్దాం, ఓకేనా? లాజిక్ అయితే అర్థమైంది కదా. మల్టీ లెవెల్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది? లెట్స్ రైట్ ఎ కోడ్ అండ్ అండర్స్టాండ్ థింగ్స్.
కోడ్ అనేది నేను ల్యాప్టాప్ లో రాస్తాను. Let me share my screen. నా స్క్రీన్ షేర్ అవుతుందా? క్లియర్ కనిపిస్తుంది స్క్రీన్, అంటే నీట్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ ప్యాకేజ్ సి క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఒకటే క్లాస్ క్రియేట్ చేద్దాం మెయిన్ అని. ఓకే, ఇప్పుడు పైన క్లాస్ 1 అని క్రియేట్ చేద్దాం. దీంట్లో ఏంటంటే ఇంట్ ఏజ్ ఇద్దాం. ఓకే, ఇంకొక మెథడ్ పబ్లిక్ void get age south my age is. ఇది క్లియర్ ఇక్కడ వరకు. క్లాస్ 2 ఎక్స్టెన్స్ క్లాస్ 1 ఇంట్ ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు నేను యాక్సెస్ మాడిఫై స్పెసిఫై చేయలేదు అంటే దాని అర్థం ఏంటిది? వాట్ ఈస్ యువర్ వాల్యూ? హలో, వాట్ ఈస్ ద వాల్యూ? డిఫాల్ట్, అంతే కదా? ఓకే, ఇప్పుడు 3 క్లాసెస్ డిక్లేర్ చేశాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి నార్మల్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేసి ఒక క్లాస్ సెక్షన్ వస్తుంది, థర్డ్ క్లాస్ వచ్చి ఇంకో క్లాస్ సెక్షన్ వస్తున్నారా? ఇప్పుడు మీకు మ్యాజిక్ చూపిస్తుంది చూడండి. ఏం చూపిస్తా మ్యాజిక్. ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్స్ రాయడం వచ్చు కదా? కన్స్ట్రక్టర్ రాయడం వచ్చా రాదు ఇద్దరికి? ఐ ఆమ్ ఫ్రమ్ 1 క్లాస్. ఓకే, I am from class 2. I am from class 3. క్లియర్ ఇక్కడ వరకు? ఇప్పుడు చూడండి, మనం రాద్దాం. ఇప్పుడు నేను ఏమంటా అంటే 3 ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ 3 అంట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ డాట్, ఇప్పుడు నేను ఏజ్ ని, ఎంప్లాయీ ఐడిని, రోల్ నెంబర్ నేను కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఎందుకు యాక్సెస్ చేయగలుగుతున్నావు? బికాస్ సి ఐ హ్యావ్ ఇంప్లిమెంట్ ఎక్స్టెండెడ్ క్లాస్ 2. ఇప్పుడు క్లాస్ 2 డీటెయిల్స్ అని తీసుకుంటారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే క్లాస్ 2 ఇస్ ఆల్రెడీ ఎక్స్టెండింగ్ 1 అదర్ క్లాస్. ఇప్పుడు ఆ క్లాస్కి వెళ్ళాం, ఆ క్లాస్కి వెళ్తే ఏముంది ఇక్కడ? హియర్ ఇట్ ఇస్ అ పేరెంట్ క్లాస్. ఇది ఎండ్ అనమాట. ఇక అర్థమైందా? ఒకసారి ఒక్క లైన్ చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి నాకు. What will be the output if I execute this program? అవన్నీ ప్రింట్ అవుతాయా? మై ఎంప్లాయీ ఐడి ఈజ్ అవుతాయంటే నువ్వు చెప్పాలి ఏమవుతుంది. నాకు కాన్సెప్ట్ చెప్పాలి, ఆన్సర్ కూడా కాన్సెప్ట్. ఫస్ట్ అది క్లాస్ 1 లోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఏ స్టేట్మెంట్? సిస్టమ్ డాట్ అవుట్. ఏది? ఏ లైన్ నెంబర్ చెప్పు. 6. రమేష్, ఎస్ భరత్. వాట్ ఈస్ ద ఆన్సర్ రమేష్? ఫస్ట్ కన్స్ట్రక్టర్ లో ప్రింట్ అవుతుందా?
అవుట్ ఆఫ్ ద అంటే కన్ఫర్మేషన్. అదే నువ్వు రివైజ్ చేసి ఉంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పే పొజిషన్ లో ఉంటుండే. ఇద్దరు రివైజ్ చేయలేదు క్లియర్ గా. ఇట్స్ ఫైన్. సి నేను క్లియర్ గా చెప్పాను ఆల్రెడీ. సి వెన్ ఆర్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఇస్ కన్స్ట్రక్టర్ మెథడ్ ఇస్ ఇన్వోక్డ్. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ ఇన్వోక్ అయ్యే ప్రతిసారి దీనికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక సూపర్ అనే మెథడ్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఈ సూపర్ అనే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇది కూడా క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకొక సూపర్ అనే మెథడ్ ఉంటుంది. ఈ సూపర్ పిలుస్తుంది, ఈ సూపర్ ఇక్కడికి వెళ్తుంది. సో ఏమవుతుందంటే ఐఆమ్ ఫ్రమ్ క్లాస్ 1, ఐఆమ్ ఫ్రమ్ 2 క్లాస్, ఐఆమ్ ఫ్రమ్ 3 క్లాస్ అని అవుట్పుట్ వస్తుంది. వచ్చిందా? దిస్ ద సేమ్ థింగ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్. మనకి కన్స్ట్రక్టర్స్ లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, హౌ టు యూజ్ దిస్ సూపర్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ సూపర్ అని. ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ 3 ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు సి ఐ కెన్ యాక్సెస్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చా అనుకో, ఈ మెథడ్ యాక్సెస్ చేయగలనా చేయలేనా? ఈ గెట్ ఏజ్ అనే మెథడ్ ఇక్కడ ఆబ్జెక్ట్ గెట్ ఏజ్ సేమ్ మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్. మై ఏజ్ ఇస్ 100 అట్లా. అర్థమైందా? క్లియర్? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అర్థమైందా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టీ లెవెల్. సి దేర్ వుడ్ బి సో మెనీ లెవెల్స్ బిట్వీన్ సోర్స్ పార్ట్నర్ అండ్ ద డెస్టినేషన్ పార్ట్నర్. సో పార్ట్నర్స్ కాదు కదా, సోర్స్ క్లాస్ అండ్ డెస్టినేషన్ క్లాస్. సోర్స్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్. ఈ ఫస్ట్ క్లాస్ మనం ఏమేమి పేర్లతో పిలుస్తాం? పేరెంట్ క్లాస్ అయి ఉండొచ్చు, లేదా సూపర్ క్లాస్ అయి ఉండొచ్చు, ఇంకా సో మెనీ ఎక్స్‌వై-జెడ్ రీజన్స్. ఈ మధ్యలో ఉన్న క్లాస్ ని ఇంటర్మీడియట్ క్లాస్ అంటాం అనమాట. ఏమంటాం మధ్యలో ఉన్న క్లాసెస్ ని? ఇంటర్మీడియట్ క్లాస్. లాస్ట్ ఉన్న క్లాస్ ఏమంటాం? డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ అంటాం. దీన్ని ఈ క్లాస్ 2 ని కూడా వీ కెన్ కాల్ ఇట్ as డిరైవ్డ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. క్లియరా? మల్టీలెవెల్ ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? ఇప్పుడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీలెవెల్ ఇన్హెరిటెన్స్? వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్? సింగిల్ ఒక్క క్లాస్ ని యాక్సెస్ చేయగలదు, సింగిల్ ఓన్లీ సూపర్ క్లాస్ మాత్రం ఇన్హెరిట్ చేయగలదు. కానీ మల్టీ లెవెల్ ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఒక క్లాస్ ఇంకో క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దిస్ సంథింగ్ నోన్ యాజ్ అవర్ ప్రాపర్టీ. ఫస్ట్ మనం ముత్తాత దగ్గర ఉంటుంది, ముత్తాత దగ్గర తాత దగ్గరకు వస్తుంది, తాత దగ్గర నుంచి డాడీ దగ్గరకు వస్తుంది, డాడీ దగ్గర నుంచి మన దగ్గరకు వస్తుంది. అట్లా. క్లియరా? కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారో, ఎప్పుడైతే ల్యాండ్ అమ్ముదాం అనుకుంటారో, అప్పుడు అందరి పేర్లు మళ్ళీ బయటకు వస్తాయి. ఓకే, సో అండ్ సో వ్యక్తికి ఉన్నాడు, ఫస్ట్ దాంతో సో అండ్ సో వ్యక్తికి అమ్మాడు, అది ఇది అని మొత్తం హిస్టరీ వస్తుంది కొనేటప్పుడు మనం ఏదైనా ఫ్లాట్. ఇన్ ద సేమ్ వే కన్స్ట్రక్టర్ కూడా అలానే పనిచేస్తుంది. ఆ హిస్టరీ అంతా ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఏ కన్స్ట్రక్టర్ వాడిన హిస్టరీ అంతా మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. వాట్ ఇట్ ద యూస్ కేస్? ఓకే, let me come to my laptop screen. Okay, ఈ క్లాస్ అర్థమైంది కదా? Now let's describe hierarchical interface. Hierarchical. అన్నా షేర్ చేయలేదు. Okay, sorry. షేర్ అవ్వట్లేదా? ఇప్పుడు ఓకే, hierarchical inheritance. ఓకే, ఇప్పుడు ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే దేర్ వుడ్ బి సింగిల్ క్లాస్ ఏ. ఎన్ని క్లాస్ ఉంటుంది? సింగిల్ క్లాస్ ఏ ఉంటుంది. ఈ సింగిల్ క్లాస్ ని మల్టిపుల్ క్లాస్ ఆర్ ఎక్స్టెండింగ్.
దిస్ ఈస్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. అర్థమైందా? నేమ్ ఇన్హెరిటెన్స్ అంటాం. వాట్ ఇస్ ఇన్హెరిటెన్స్ టైప్? హైరార్కికల్. హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇది ఏం క్లాస్ అవుతుంది? సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అనుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద క్లాస్ ఏమవుతాయి ఇప్పుడు? డిరైవ్డ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్. చైల్డ్ క్లాసెస్ ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? సి మీరు ఓన్లీ ఈ ఒక్క పార్ట్ ని కన్సిడర్ చేస్తే ఇది ఏమవుతుంది? సింగిల్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. బట్ ఇఫ్ ద సేమ్ చైన్ ఇస్ ఎలాబరేటింగ్, అప్పుడు అది ఏం ఇన్హెరిటెన్స్ అవుతుంది? హైరార్కికల్. హైరార్కికల్. సింపుల్ గా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రాద్దాము. లెట్స్ అస్యూమ్ ఇట్స్ క్లాస్ యానిమల్. ఓకే, క్లాస్ ఏముంది? యానిమల్. యానిమల్. ఇంట్ సారీ ఇంట్ అనేది ఇక్కడ స్ట్రింగ్ పెట్టి ఏం పెడదాం? జెండర్ పెడదాం. దాని తర్వాత స్ట్రింగ్ పెట్టి బార్కింగ్ సౌండ్ పెడదాం. ఓకే, బార్కింగ్ సౌండ్ అంటే ఏదైనా పిల్ల అయినా కుక్క అయినా ఎట్లా అరుస్తుంది అనేది క్లియర్ కదా. ఇప్పుడు ఈ క్లాస్ యానిమల్ ని క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ యానిమల్ అని రాసి మనము ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ వాడుకోవచ్చు కదా. క్లియరా? ఇది ఒకటి. ఇప్పుడు మనకి యానిమల్స్ చాలా టైప్స్ ఉంటాయి. క్లాస్ క్యాట్ ఎక్స్టెన్స్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లయన్ ఎక్స్టెన్స్ క్లాస్ యానిమల్. Clear a concept? If a particular single class is been inherited from for so many classes, then that particular hierarchy is known as hierarchy, hierarchical hierarchy. Got it? అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏమైనా కావాలా అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మీకు అర్థమైతే అయింది కదా. నౌ లెట్స్ కమ్ టు సమ్ గ్రేటెస్ట్ థింగ్. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకోకముందు మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. వాట్ ఇట్? వదిలే మల్టిపుల్ మాట్లాడదాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. 1 minute, I'll be back. Just 1 minute.
ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే లెట్స్ సే హ్యావ్ ఏ క్లాస్ ఏ, క్లాస్ బి. ఒకటే క్లాస్ ఈ టూ ప్రాపర్టీస్ ని ఈ టూ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయడం. గాట్ ఇట్? దిస్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా ఇది? కానీ దిస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ జావా. అర్థమైందా? అర్థమైంది ఇది? అర్థమైందండి. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇట్ కెనాట్ బి, దిస్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ జావా అని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతారు అనమాట, వై ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ జావా. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఎందుకో నేను చూపిస్తాను. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఇప్పుడు క్లాస్ 1 ఉంది అనుకోండి, క్లాస్ 2 ఉంది అనుకోండి. ఓకే, క్లాస్ 2 ఎక్స్టెండ్ చేయట్లేదు, క్లాస్ 2 ఉంది అనుకో. ఓకే, గాట్ ఇట్? క్లియర్ ఎక్కడి వరకు? ఇప్పుడు నేను ఏమంటా అంటే, సి క్లాస్ 1 లో డిక్లేర్ ఇంట్ ఏజ్ గెట్ ఏజ్. క్లాస్ 2 లో కూడా నువ్వు అవే డిక్లేర్ చేసావు అనుకుందాం. అర్థమైందా? క్లాస్ 1 లో ఏం డిక్లేర్ చేసావు? ఇంట్ ఏజ్ పబ్లిక్ వాయిడ్ గెట్ ఏజ్. క్లాస్ 2 లో కూడా ఇంట్ ఏజ్ పబ్లిక్ వాయిడ్ గెట్ ఏజ్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ 3 ఎప్పుడైతే 2,1 ఎక్స్టెండ్ చేస్తుందో, అంటే అసలు చేయలేం కాబట్టి ఎర్రర్ వస్తుంది. చూడండి, క్లాస్ కెనాట్ ఎక్స్టెండ్ మల్టిపుల్ క్లాసెస్. ఇది ఒకటి స్టాండర్డ్ థింగ్ అనమాట. క్లాసెస్ కెనాట్ ఎక్స్టెండ్ మల్టిపుల్ క్లాసెస్. రీజన్ ఏంటంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేసింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి, ఇప్పుడు నువ్వు ఈ ఏజ్ అనే వేరియబుల్ వాడుకుంటే ఇది ఏ క్లాస్ వేరియబుల్? క్లాస్ 1 వేరియబుల్, క్లాస్ 2 వేరియబుల్? మీకు అర్థం కాదు కదా. ఇక్కడ గెట్ ఏజ్ ఉంది, ఈ ఏజ్ ఏ క్లాస్ ది? క్లాస్ 1 దా, క్లాస్ 2 దా? అర్థం కాదు కదా. అందుకని ఇన్ని కాంప్లెక్సిటీస్ ఎందుకని సింపుల్ గా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆపేసాం అనమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనం సింపుల్ గా బ్లాక్ చేసాం. సో ఏమంటదంటే, ఏ పర్టికులర్ క్లాస్ కెన్ ఓన్లీ ఎక్స్టెండ్ వన్ పర్టికులర్ క్లాస్, ఇట్ కెనాట్ ఎక్స్టెండ్ 2 పర్టికులర్ క్లాసెస్. కానీ మనం డెఫినేషన్ చూసుకుంటే డెఫినేషన్ ఏమంటుంది? అకార్డింగ్ టు డెఫినేషన్ a particular inheritance is said multiple inheritance when a class extends at least 2 classes అని ఇక్కడ, అంతే కదా డెఫినేషన్. డెఫినేషన్ అంటే ఓకే, ఇక్కడ ఏమంటుంది? టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూ నీడ్ టు ఇన్హెరిట్ 2 క్లాసెస్ అంటుంది. అవునా? In Java, inheriting 2 classes is not allowed because we are not sure which method is called from which class if both the classes have identical methods. అర్థమైందా? ఇంకా నీట్ గా చెప్తా, దిస్ ఇస్ నాట్ allowed because if we have same methods with signature. Signature అంటే ఏంటిది? రిటర్న్ టైప్, పారామీటర్స్, ఫంక్షన్ నేమ్స్, ఇవన్నీ సిగ్నేచర్ కింద వస్తాయి. ఓకేనా? This is not allowed because if we have same method signature in both the classes, then child class object will not be able to understand which method
of class has been called. Clear ID? See, మళ్ళీ అవుదాం ఒకసారి. This is not allowed because if we have same methods with signature in both the classes, then child class object will not be able to understand which method of class has to be called. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ ఏ ఉంది, ఓకే, దీని దగ్గర గెట్ ఏజ్ అని ఒక బాక్స్ ఉంది, ఇది దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఉంది, ఓకేనా, అర్థమైందా? క్లాస్ బి ఉంది, ఇక్కడ కూడా గెట్ ఏజ్ ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఒక క్లాస్ ఉంది, ఇది క్లాస్ డి అనుకోండి, క్లాస్ డి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటుంది రెండు ప్రాపర్టీస్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ లెట్స్ అస్యూమ్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటుంది, ఎక్స్టెండ్ చేసింది కూడా, ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది క్లాస్ డి, డి స్మాల్ డి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డి అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు డి డాట్ గెట్ ఏజ్ అని కనుక అది కాల్ చేస్తే ఏ మెథడ్ వస్తుంది? ఈ మెథడ్ వస్తుందా? ఈ మెథడ్ వస్తుందా? అర్థమైంది కదా? ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, అవునా? కన్ఫ్యూజన్ ఉన్న దగ్గర కోడింగ్ ఉండదు. సో ఇఫ్ సమ్ కాన్సెప్ట్ ఇస్ మేకింగ్ యూ కన్ఫ్యూజ్, దెన్ ఇట్స్ ఆ కాన్సెప్ట్ లేదనమాట. జావా వర్షన్స్ లో కన్ఫ్యూజ్ కాన్సెప్ట్ ఉండనే ఉంటుంది. దే విల్ ట్రై టు బిల్డ్. సో అప్పటి వరకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇస్ బ్లాక్డ్ ఇన్ జావా డ్యూ టు దిస్ పర్టికులర్ రీజన్. గెట్ ఏజ్ అనేది క్లాస్ ఏ నుంచి పిలవాలా, క్లాస్ బి నుంచి పిలవాలా, డి అనే ఆబ్జెక్ట్ అర్థం కాదు, అందుకని అది పిలవకుండా అయిపోతుంది అనమాట. గాట్ ఇట్? అర్థమైందా? బై మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ జావా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒకటి ఇన్హెరిటెన్స్ మిగిలింది, దట్ ఈస్ సంథింగ్ నోన్ యాస్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ టూ ఇన్హెరిటెన్స్ అనమాట, సింపుల్ అంతే. ఇక అర్థమైందా? ఏదైనా టూ ఇన్హెరిటెన్సెస్ ని కనుక మీరు మిక్స్ చేసుకుంటే దట్ ఈస్ సంథింగ్ నోన్ యాస్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. గాట్ ఇట్? అంతే. ఇంకా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే అంతే. ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఏమి ఉండవు అసలు, అంతేగా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లో. అంతే. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మీరు ఎక్కడ వాడారు కూడా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ అదర్ ఐడెంటిఫైయర్స్. ఓకే, అర్థమైందా? కానీ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ పాసిబుల్ అగైన్. క్లియరా? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఏదో రెండు వాడుకోమన్నా కానీ మీరు మల్టిపుల్ వాడితే పనికి రాదు, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా పనికి రాదు. క్లియరా? అర్థమైందా? అంటే మీ దగ్గర జావా ఎన్ని ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తున్నట్టు కరెక్ట్ గా మాడుకుంటే 3 ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తున్నట్టు. వన్ ఇస్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, అదర్ వన్ ఇస్ మల్టీ లెవెల్, థర్డ్ వన్ ఇస్ హైరార్కీ, ఫోర్త్ వన్ ఇస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ విచ్ ఇస్ నాట్ అలౌడ్ బై జావా. అలానే ఇక్కడ నేను ఇది ఏం చెప్పాను? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఇన్హెరిటెన్సెస్. ఆ టూ ఆర్ మోర్ కాంబినేషన్ ఇన్హెరిటెన్సెస్ లో యూ కాంట్ హ్యావ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. క్లియర్? These are the 5 different kind of ఏమంటారు ఇన్హెరిటెన్స్ పాసిబుల్ ఇన్ జావా అన్నమాట. ఓకేనా? అర్థమైంది కాన్సెప్ట్స్ అన్ని? ఇప్పుడు సూపర్ కీవర్డ్ కూడా అర్థమైంది మీకు ఎట్లయినా. సూపర్ కలిసిన ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఇవి ప్రిపేర్ అవ్వండి. అంటే లెట్స్ కీప్ టిల్ హియర్. ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ చేయండి. లైక్ సి, నేను చెప్తూ పోతే వెళ్ళిపోతూనే ఉంటాం. ఈరోజు చెప్పిన ఈ 4-5 ఇన్హెరిటెన్స్ గురించి చదవండి, వీటి ప్రాబ్లమ్స్ ని గూగుల్లో వెతికి సాల్వ్ చేయండి. ఇది కాకుండా రికర్షన్ ఇచ్చా, రికర్షన్ కూడా చేయండి. అర్థమైంది ఇద్దరికి? చేయండి ఫస్ట్. ఓకే, నేను